హలో ఎవ్రీవన్, ఈరోజు నేను కొప్పుతో ఉన్న చిన్న విగ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది మనకి రాముడు వేషం వేసినప్పుడు, లక్ష్మణుడు వేషం వేసినప్పుడు పనికొస్తుందన్నమాట. నేను ముందుగా ఒక వూల్ తీసుకున్నాను, వూల్ బండిల్ తీసుకుని ఇలా చుట్టేసి కట్ చేస్తున్నాను అనమాట. మీకు వీడియోలో చూస్తున్నారు కదా అట్లాగా. సో ఇలా ఎండ్స్ కట్ చేసేసి జుట్టులాగా దువ్వేసుకోవాలి. ఒక చిన్న హెయిర్ బన్ ఉంటుంది మనకి, ఆ హెయిర్ బన్లోకి ఇలా చుట్టిన వూల్ అంతా కూడా పెట్టి ఫిక్స్ చేసుకోవాలి. ఇలా బయటకు వచ్చిన దాన్ని మొత్తం ఫెవికాల్ పెట్టేసి వేరే ఒక చిన్న అట్టతోటి మనము క్లోజ్ చేసేసుకోవాలన్నమాట, అది ఊడిపోకుండా. తర్వాత ఈ బన్ చుట్టూరు వూల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కొప్పులాగా కనిపించేటట్టుగా స్ప్రెడ్ చేయాలన్నమాట, ఈవెన్గా. బన్ కనిపించకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం హెయిర్ అదే వూలు ఇలా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి తలకి పిన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఆ తర్వాత మిగిలిన ఎండ్స్ అన్నీ కూడా ఒక దగ్గరికి తీసేసుకుని రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి. నేను చాలా చూసాను మనకి బయట విగ్స్, కానీ ఇలా కొప్పుతో ఉన్న విగ్ ఎక్కడ దొరకలేదు. అమ్మాయిలకైతే మనం చిన్న కొప్పులాగా పెట్టి ట్రై చేయొచ్చు, కానీ ఇప్పుడు అబ్బాయిలకి పెట్టాలంటే వాళ్ళకి హెయిర్ తక్కువ ఉంటుంది కదా, రాదు పెట్టడానికి. సో నేనే ఒకటి ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను. ఇలా జుట్టులాగే మొత్తం మీద దువ్వేసుకుని ఈవెన్గా ఎండ్స్ కట్ చేసుకోవాలి. సో రివర్స్లో తిప్పేసి ఇక్కడ ఒక ప్లాస్టర్ పెట్టేసుకుందాము, ఎందుకంటే మొత్తం ఒక దగ్గరకు వచ్చేయకుండా ఇలా స్ప్రెడ్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. తలంతా వచ్చినట్టు ఉంటుంది. చిన్నపిల్లలకి కోసం నేను చేస్తున్నాను ఇది. సో వాళ్ళ తలకి ఇది సరిపోతుంది. తర్వాత టిక్ టిక్ పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ తోటి మనం తలకి సెక్యూర్ చేసేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ కట్ చేసిన వూల్ ఉంది కదా, దాన్ని ఇలా బేబీ హెయిర్ లాగా ఇలా ముందు పెట్టేసుకోవాలి. ఈ బేబీ హెయిర్ ఎందుకంటే పిన్స్ పెట్టి తలకి సెక్యూర్ చేయడానికి పనికొస్తాయి అన్నమాట. అలాగే చెవుల దగ్గర కూడా మనం పిన్స్ పెట్టుకోవాలి. వెనకాల ఈ హెయిర్ ఉంది కదా, అక్కడ చెవుల దగ్గర పెట్టుకోవాలి. దాని అవుట్పుట్ ఇది చూడండి ఇలా ఉందో. కొప్పు వెనకాల జుట్టు కూడా కనిపిస్తుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.